సెక్స్ పవర్ని బాగా పెంచాలంటే ఏం చేయాలి, ఏం తినాలి, ఏం మందులు వాడాలి? సెక్స్ పవర్ బాగా పెంచాలంటే కాదు, సెక్స్ పవర్ బాగా ఉండాలని చెప్పచ్చు. మనం సెక్స్ పవర్ బాగుంటే ముందు మనిషికి మంచి డిజైర్, కోరిక ఉండాలి. ఆ వ్యక్తి ఆరోగ్యం బాగుండాలి. ఒక రోగిష్టి ఉంటే వాడు సెక్స్ పవర్ ఎక్కడ చూస్తుంది? రోగిష్టి కాదు, మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలి? వాడికి మంచి ఆహారం తీసుకోవాలి, పౌష్టిక ఆహారం తీసుకోవాలి. పౌష్టిక రోజు తినమని కాదు, తినే ఆహారం దాంట్లో మాంసకృతులు సరిగ్గా ఉండాలి. అంటే ప్రోటీన్స్ బాగుండాలి, పిండి పదార్థం ఉండాలి, కొవ్వు పదార్థం ఉండాలి, విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి. పళ్ళు తీసుకోవాలి, పాలు తాగాలి, గుడ్డు తీసుకోవాలి. ఇలా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. అంచేత ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఒక టైం ప్రకారంగా మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి. సాధారణంగా మామూలుగా మనం తీసుకునే రోజువారీ తీసుకునే ఆహారం మంచి ఆహారం పాటు రోజు కొద్ది వ్యాయామం చేయాలి. కనీసం రోజు అయినా సరే ఒక అరగంట సేపు వాకింగ్ చేయాలి. రోజు కాకపోయినా సరే రోజు విసురైనా ఒక అరగంట సేపు వాకింగ్ చేయాలి. అది మాత్రం గుర్తించండి, అరగంట వాకింగ్ చేయాలి. ఇంకోటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. స్మోకింగు, డ్రింకింగు, పాన్ పరాగు, జరదా, గుట్కా ఇలాంటి అలవాట్లు ఉండకూడదు. ఇంకోటి రాత్రిపూట 8 గంటలు నిద్రపోవాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఎవరైతే ఇలా ఉంటారో వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. సెక్స్లో చక్కగా పాల్గొంటారు. సెక్స్లో సరిగ్గా పాల్గొవాలంటే ఏమిటి అంటే వేరేకి ఏం లేదు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యం కాపాడుకుంటే ఆరోగ్య సూత్రాలు పాటించండి. ఆహార సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు అంటే మంచి అలవాట్లు కలిగి ఉంచడం, మంచి ఆహారం తీసుకోవడం, మానసికంగా ప్రశాంతం ఉండడం, కంటి నిద్రపోవడం, ఆరోగ్యం. అంతకింకేం కాదు. అలా ఉన్న వాళ్ళకి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. సెక్స్లో చక్కగా పాల్గొంటారు, మంచి శక్తి ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.